మన దేశం ఎన్నో చారిత్రక రహస్య ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. అలాంటి రహస్య మిస్టరీ ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరం ఎంతో కొంత వింటూనే ఉంటాం. అయితే ఇప్పటికీ శాస్త్ర విజ్ఞానం అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈనాటికి కూడా కొన్ని ఆలయాలలో రహస్యాలు అంతుచిక్కని మిస్టరీలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి అంతుచిక్కని 5 రహస్య ఆలయాలు, మిస్టరీ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బెంగుళూరులోని కాడు మల్లేశ్వర స్వామి ఆలయం. బెంగుళూరులో కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. ఆకాశానికి నిచ్చెనలేసి చంద్రమండలం మీద ఫ్లాట్లు కట్టే సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతున్న ఈ ఆధునిక యుగంలో కూడా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది ఆ ఆలయం. ప్రాచీన భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి, వారి టెక్నాలజీకి ఒక పెద్ద ఉదాహరణ అని శాస్త్రవేత్తలు చెబుతుంటే, ఇదంతా ఆ పరమేశ్వరుని లీల అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. కానీ అందరూ ముక్త కంఠంతో చెప్పేది మాత్రం అదో మిస్టరీ టెంపుల్. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని మల్లేశ్వరంలో శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం ఉంది. దేశంలో ఉన్న అతి ప్రాచీన శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు, కానీ అంతకంటే ప్రధాన ఆకర్షణ నంది. ఆ నందిలోనే ఉంది అసలు మిస్టరీ. శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ఏ శివాలయంలోనైనా మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. కొందరు నంది కొమ్ముల్లో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. అయితే ఈ ఆలయంలో నంది మాత్రం డిఫరెంట్. ఆలయంలో కింది భాగంలో శివుడు కొలువు తీరితే, పై భాగంలో నంది కొలువు తీరి ఉంటుంది. ఆ నంది నోటి నుండి నిరంతరం నీరు ధారలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఒక గుంతలో నుంచి సరిగ్గా శివలింగం మీద పడుతూ అభిషేకం చేస్తుంది. ఆ నందిలోనూ నంది నోటి నుంచి వచ్చే నీటిలోనే ఉంది మర్మమంతా. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాటు చేశారు. అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మాత్రం తెలియలేదు. ఈ గుడి 400 సంవత్సరాల నాటిదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెబుతూ ఉంటే, వేదశాస్త్రవేత్తలు మాత్రం ఈ ఆలయం దాదాపు 8000 సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెప్తారు. ఇక మరో మిస్టరీ ఆలయం బుధ నీలకంఠ ఆలయం. బుధ నీలకంఠ ఆలయం నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండులో కొలువు తీరిన ఓ అద్భుతం. ఇది బుధ నీలకంఠ ఆలయం అని పిలుస్తారు. పేరులో బుద్ధ ఉన్న, నిజానికి ఇది మహావిష్ణువు ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థాన్ని చెప్తారు. ఇది నేపాల్లోని ఖాట్మండు లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కి ఉంది. సుమారు 5 మీటర్ల పొడవుతో ఉన్న ఈ భారీ విష్ణుమూర్తి రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇదే మిస్టరీ. ఆలయం అని పిలవడమే గాని నిజానికి ఇది గుడి గోపురం లేని బహిరంగ ప్రదేశం. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే మాత్రం గతంలో ఇక్కడ పెద్ద ఆలయం ఉండేదని అర్థమవుతుంది. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకుని నింగి వైపు చూస్తూ ఉంటాడు. ఇంత భారీ విగ్రహం, అందులోనూ రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉండడం ఇక్కడ అతిపెద్ద మిస్టరీ. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న అంశమిదే. 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం సుమారు 1400 సంవత్సరాల ముందు నుండే ఈ విగ్రహం అలా నీటిలో తేలుతూనే ఉందని చెప్తారు. మరి ఇంత బరువైన భారీ విగ్రహం నీటి మీద తేలియాడడం సాధ్యమయ్యే పనేనా? ఎందుకు సాధ్యం కాదు? ఆ స్వామి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటున్నారు భక్తులు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇలాంటి మాటలు ఒప్పుకోరు కదా. ఇంత బరువైన భారీ విగ్రహం నీటిలో తేలియాడడం వెనుక ఏదో మిస్టరీ ఉంది, అదేదో కనిపెడతామని పరిశోధనలకు పూనుకున్నారు. ఈ విగ్రహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు భూమిలోని లావా లాంటి పదార్థంతో సిలికాన్ సంబంధమైన తక్కువ సాంద్రత కలిగిన శిలతో ఈ విగ్రహమూర్తిని మలిచారు. అందుకే అంత భారీ విగ్రహం కూడా
అలా తేలుతోంది అని చెప్తారు. అయితే విగ్రహం అలా నీటి మీద తేలడానికి పూర్తిగా అదే కారణం అని మాత్రం స్పష్టంగా రుజువు చేయలేకపోయారు. అందుకే విగ్రహం నీటి మీద ఎలా తేలుతుంది అన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక మరో మిస్టరీ ఆలయం ఉత్తరాఖండ్లోని లతూ దేవత ఆలయం. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్ అడవిలో ఉంది అత్యంత విచిత్ర సంప్రదాయం ఉన్న ఆలయం లతూ దేవత ఆలయం. ఈ ఆలయంలో లాతూ దేవతను పూజిస్తారు. స్థానికుల కథనం ప్రకారం ఇక్కడ లాతూ దేవతను ఉత్తరాఖండ్లోని నందాదేవి సోదరుడిగా పరిగణిస్తారు. ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వైశాఖ పూర్ణిమ రోజున తలుపులు తెరుస్తారు. మళ్ళీ అదే రోజు తలుపులు మూసివేస్తారు. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతను కళ్ళారా చూడాలని ఆశపడతాం. కానీ ఇక్కడ లాతూ దేవత ఆలయంలో మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని దేవతను ఆరాధించాలి. చివరికి అక్కడ పూజలు చేసే పూజారులు సైతం కళ్లకు గంతలు కట్టుకునే పూజలు చేసి తలుపులు మూసేస్తారు. ఎందుకలా కళ్లకు గంతలు కట్టుకుంటారంటే ఆలయంలో నాగరాజు నాగమణితో ఉంటాడని, ఆ నాగమణి దివ్య కాంతులకు భక్తులు అంధులవుతారని, పైగా ఆ దివ్యత్వాన్ని చూస్తే అనేకమైన విచిత్ర పరిస్థితులు ఏర్పడతాయని, అందుకే అలా ప్రత్యక్షంగా దేవతా దర్శనం చేసుకోనివ్వరని చెబుతారు. ఇక మరో అతిపెద్ద మిస్టరీ టెంపుల్ నిధివన్. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఉత్తరప్రదేశ్లోని నిధివన్ కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం. రంగమహల్ టెంపుల్. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా రాధమ్మతోనూ గోపికలతోనూ రాసలీల జరుపుతాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి నిధివనం మూసివేస్తారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ నిధివనంలోకి ఎవ్వరినీ అనుమతించరు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరికీ అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ నిధివనంలోకి వెళితే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్లకు చూపు మాట వినికిడి శక్తి పోతుందని, పిచ్చివారైపోతారని చెప్తారు. అలా జరిగిన ఉదాహరణలు కూడా చూపిస్తారు. నిధివనంలో ఉండే చెట్లు విచిత్రంగా మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ చెట్లన్నీ గోపికలని, రాత్రైతే గోపికలుగా శ్రీకృష్ణునితో రాసలీలలాడిన వారు మళ్లీ పగటిపూట చెట్లుగా మారిపోతారని స్థానికులు గాఢంగా నమ్ముతారు. ఇప్పటి వరకు రాత్రివేళ నిధివనంలోకి ఎవ్వరినీ అనుమతించలేదు. నిధివనంలో ఉన్న రంగమహల్ ఆలయం మిస్టరీగానే ఉండిపోయాయి. దీనిపై బాలీవుడ్లో హారర్ సినిమాలు కూడా వచ్చాయి. ఇక మరో మిస్టరీ ఆలయం కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనాంబ దేవాలయం. ఇది అత్యంత మిస్టరీ ఆలయంగా చెప్పుకోవాలి. దీపావళికి 7 రోజుల ముందు ఈ దేవాలయం తలుపులను తీస్తారు. దీపావళి రోజున ఆలయాన్ని మూసివేస్తారు. హసనాంబ ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలు చేసిన తర్వాత చివరి రోజు అమ్మవారికి పూలు, నేతి దీపం, వండిన అన్నం ప్రసాదంతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ఆచారాల ప్రకారం ఆలయాన్ని మూసివేస్తారు. ఏడాది తర్వాత మళ్లీ తలుపులు తెరిచే నాటికి కూడా ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుంది. అదేవిధంగా అమ్మవారిని పూజించిన పూలు కూడా ఆలయ తలుపులు మూసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే తాజాగా కనిపిస్తాయట. ఇక అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా ఏమాత్రం పాడవకుండా ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెబుతారు. మరి ఈ మిస్టరీని ఇప్పటికీ ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు. ఇలా పరిశీలించాలే గాని పరిశోధన కందని ఎన్నో మిస్టరీ ఆలయాలున్నాయి మన దేశంలో. వాటి రహస్యాన్ని బట్టబయలు చేయాలని హేతువాదులు, పరిశోధకులు శోధనలో మునిగిపోతే ఇదంతా కేవలం దేవరహస్యమని, దైవ మహిమ అని ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు చెబుతారు. ఈ మిస్టీరియస్ టెంపుల్స్లో కొన్నైనా మీరు చూసే ఉంటారు కదా. మీరు చూసిన ఆలయాల గురించి, అసలు ఈ మిస్టరీల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి.